ఈ వీడియో త్వరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. చూసారు కదా, హీ హాస్ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్ సేయింగ్ ఇది నాది కాదు. అండ్ ఇంకొకటి ఈ వీడియోలో క్లియర్ గా లేదు, ఆయన మెన్షన్ కూడా చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకవేళ ఎవరైనా హర్ట్ అయి ఉంటే వెరీ సారీ అని కూడా. ఈ ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేయడం మంచిది, ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు నిన్న అత్యధిక సమావేశం తీసుకుని ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఇలాంటివి జరగకూడదు, జరిగితే నేను ఊరుకోను అండ్ స్టేట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళాలని ముగ్గురు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. దాంట్లో దగ్గుబాటి ప్రసాద్ గారి మీద కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే వైఖరి ఎప్పుడన్నా మనకి వైకాపాలో కనిపించిందా? ఎమ్మెల్యేల పట్ల స్టాండింగ్ సీఎం ఎప్పుడన్నా కోపడ్డం విన్నామా? కరెక్ట్ చేసుకోండి, మెథడాలజీ అనేది ఎప్పుడన్నా సూచనలు ఉన్నాయా? కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది సిగ్గు తెచ్చుకోవాలి వైసీపీ వాళ్ళు ముందు చూసి. ఈ సిగ్గు తెచ్చుకునే బాధ్యత మనకు ఉండదు. కానీ రోజా నిన్న ఏం మాట్లాడిందో, ఆడదాంరా కేసు తన నెత్తిపైన ఉన్న సబ్మిట్ అయినా ఈ రోజు దాకా 40 కోట్ల వరకు లెక్కలు చూపించి 60 కోట్లకు లెక్కలు చూపించకుండా ఆడిన ఆటకి ఈ రోజు ఆవిడ ఎప్పుడు అరెస్ట్ అవుతున్న సిచ్యువేషన్ లో ఉంటే ఆ మహాతల్లి నిన్న దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి ఇంకొక ఆడియో రిలీజ్ చేసింది.